హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే మన గారెలు అండి, అల్లం గారెలు. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టము. దీన్ని చేసి పెడితే గనక ఇది చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఇవి పొట్టు మినపప్పుతో చేశానండి. పొట్టు మినపప్పుతో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి, మంచి క్రిస్పీగా కూడా వస్తాయి. మినపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు పొట్టు మినపప్పుని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత దీన్ని మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నేను రేపు చేయాలనుకున్నా కాబట్టి ఈ రోజున మొత్తం నానబెట్టి పెట్టుకుంటున్నానండి. నైట్ అంతా రేపు చేసుకోవడం కోసం చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని చూద్దాము. ఇది దగ్గర 10 అవర్స్ అయిందండి నానబెట్టి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టు తీసుకుంటూ కడుక్కోవాలి. దీన్ని ఇలా అన్నామంటే అది ఊడిపోయి వస్తుందండి. అలానే మొత్తం కూడా తీయాల్సిన పని లేదు, ఎందుకంటే పొట్టు ఉన్నా కూడా ఒంటికి మంచిది కాబట్టి కొంత పొట్టును తీసేసుకొని మిగిలింది ఉంచుకుంటే ఒంటికి బలం కూడా. ఇది ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా ఇట్లా అనేసుకుంటూ వాటర్ని తీసేసుకొని మళ్ళీ పోసుకుంటూ మళ్ళీ తీసుకుంటూ ఉండాలి పొట్టునంతా. మరి కొంత వాటర్ని వేసుకొని మళ్ళీ అనుకోవాలి. మరి ఎక్కువ వాటర్ తీసుకోకుండా ఇదే వాటర్తో కూడా మళ్ళీ అంటుంటే మనకు పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకోవాలండి. నేనైతే కొంత పొట్టుని ఉంచుతున్నానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంత పొట్టునైతే ఉంచేస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే పొట్టు కూడా వచ్చేసింది. ఇది ఇలా అంతా. దీంట్లోకి 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే అల్లం ఇంత ముక్కని కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పప్పుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక విడత వేసుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి, కానీ నేను ఇవాళ అమ్మవారికి పెడుతున్నాను కాబట్టి నేను ఉల్లిపాయను వేయటం లేదు. ఇదంతా ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. బాగా ఇట్లా కలుపుకుంటే కనుక బాగా క్రిస్పీగా వస్తాయి ఈ అల్లం గారెలు. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా అనాలి. బాగా ఇలా కలియపెట్టుకొని దీన్ని ఇలా అంటే కనుక మంచిగా ఉంటుంది. అంతేనండి. దీన్ని అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి పిండిని తీసామండి, ఒక అరగంట పెట్టి తీసాము. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వడలుగా వేసేసుకోవడమే. ఇప్పుడు నూనె కాగింది. ఇప్పుడు మనం ఈ ఒక కవర్ మీద కొంచెం ఉండ తీసుకొని కొంచెం కొంచెంగా పెట్టుకొని ఇట్లా హోల్ పెట్టుకొని ఇట్లా వేసేయడమే.
ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడమే. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోవాలి. ఇది నూనె కాగిన తర్వాత వేస్తాం కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. మినప్పప్పు మంచి ఫైబరు, విటమిన్స్, ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మధ్య మధ్యలో మనం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఒకవైపు కాగిన తర్వాత అలా టర్న్ చేస్తే అదే వచ్చేస్తుందండి. ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకొని టర్న్ చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. పొట్టు మినపప్పుతో చేసిన వడలు మంచి టేస్టీగా ఉంటాయి. అదే మామూలుగా మనం పొట్టు తీసేసిన పప్పుతో చేస్తే ఒకలా ఉంటుంది, కానీ పొట్టు ఉన్నదాంతో చేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. సో ఇవి వేగిపోతే కనుక తీసేసుకోవడమే. అయిపోయిందండి, ఇది వేగిపోయినాయి, తీసుకోవడమే. ఇంకా ఇలా తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇంకొక విడత వేద్దాం. ఇది కూడా వేగిపోయిందండి. చూసారు కదండి, ఈ అల్లం గారెలు రెడీ అయిపోయినాయి. ఇవి ఇలా చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంటుంది. మంచి టేస్టీగా, హెల్తీ కదండి ఇది. ఇలా అంటే క్రిస్పీగా ఇలా అంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.